వెల్కమ్ టు 9 వైబ్స్. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఇది అక్షరాల సత్యం కూడా. అయితే ఇప్పుడు ఏపీలో అగ్రనేతల విజయాన్ని కోరుతూ వారి భార్యలు రంగంలోకి దిగుతున్నారు. ఎప్పుడూ రాజకీయాల వైపు చూడని వారు ఇప్పుడు భర్తల కోసం ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే టీడీపీ అధినేతలను అకారణంగా జైల్లో పెట్టారని, ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే కార్యక్రమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ కు అండగా భార్య భారతి కూడా రంగంలోకి దిగారు. వారం రోజులుగా గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. ఇటు నందమూరి బాలకృష్ణకు సపోర్ట్ గా భార్య వసుంధర, నారా లోకేష్ కు అండగా భార్య బ్రాహ్మణి ఎన్నికల ప్రచారానికి కూడా సిద్ధమయ్యారు. వైఎస్ కుటుంబానికి ఇప్పుడు కడపలో చాలా కీలకం. కడప పార్లమెంట్ సెగ్మెంట్ కి కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. పులివెందులలో కూడా దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారు. దీంతో ఇది ఒక సంకుల సమరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే షర్మిల కడపలోనే తిష్ట వేశారు. సోదరుడు జగన్ ను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన విధానాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ కేసులో నిందితుడైన ఎంపీ అవినాష్ ని జగన్ కాపాడుతున్నాడంటూ, హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు షర్మిల. ఈ టైంలో షర్మిలను ఎదుర్కోవాలంటే భారతి తప్పనిసరి అని జగన్ భావిస్తున్నారు. అందుకే జగన్ తరపున భారతి పులివెందులలో ప్రచారం చేయనున్నారు. పోలింగ్ వరకు అక్కడే గడపనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కొద్ది రోజుల్లోనే కుప్పంలో పర్యటించనున్నారు. అక్కడ ప్రచార బాధ్యతలు కూడా భువనేశ్వరే తీసుకోనున్నారు. ఈసారి కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని వైసీపీ భావిస్తుంది. అందుకే అక్కడ భర్తకు మద్దతుగా నిలవాలని నారా భువనేశ్వరి అనుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో చంద్రబాబు ఉండగా కుప్పంలో అన్ని తానే చూసుకోవాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు భువనేశ్వరి. ఈసారి కూడా లోకేష్ మంగళగిరిలోనే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుబట్టి కూర్చున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ తెలుగు తమ్ముళ్లను సమన్వయం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళగిరిలో ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆమె ఒక విడత పర్యటన పూర్తి చేశారు. మళ్ళీ గ్రౌండ్ లో ఆవిడ తిరిగి న్యూట్రల్ ఓట్లను టీడీపీ వైపు రప్పించాలని అనుకుంటున్నారు. పోలింగ్ జరిగే వరకు మంగళగిరిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు బ్రాహ్మణి. ఈసారి నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. హిందూపురం నుంచి ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ బరిలోకి దిగుతున్నారు. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో బాలకృష్ణ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. అందుకే హిందూపురంలో భర్తకు మద్దతుగా ప్రచారం చేయాలని వసుంధర నిర్ణయించుకున్నారు. మొత్తానికైతే గతం ఏ ఎన్నికల్లో లేని హడావిడి నడుస్తోంది. పతుల విజయం కోసం సతులు ఆరాటం స్పష్టంగా కనిపిస్తోంది. మరి వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.